హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా సేల్స్ టెక్నిక్స్ అండ్ సేల్స్ స్ట్రాటజీస్. సో అవి తెలిస్తే సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎలాంటి కస్టమర్ పైన అప్లై చేయాలి అండ్ ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ ఒక ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వస్తారు, ఆ కస్టమర్స్ని ఏమని పిలుస్తారో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కస్టమర్ వచ్చేసి ఫ్రీ కస్టమర్. ఈ కస్టమర్ అంటే ఇలాంటి కన్వర్జేషన్లో కస్టమర్ ఎలా ఉంటారు అంటే, ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి ఒక 1000 అయితే దాన్ని 300కో 400కో తీసుకోవాలి, వీలైతే ఇంకా తక్కువ తీసుకోవాలి అనేసి అనుకునే కస్టమర్. బట్ బయట తనకు ఒపీనియన్ ఎలా అంటే ఎగ్జిక్యూటివ్కి ఎలా కన్వే చేస్తాడంటే, నా దగ్గర అమౌంట్ ఉంటే నిజంగా బాగుండేదండి, నేను ఖచ్చితంగా పెట్టేవాడిని, కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదు అనేసి ఇలా సేల్స్ ఎగ్జిక్యూటివ్కి కన్వే చేస్తారు. సో అలాంటి కస్టమర్కి మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, మనము కొంచెం స్మార్ట్గా థింక్ చేసి, మీరు అన్నది కరెక్టే అండి, కానీ 300 క్వాలిటీ 300కే ఉంటుంది, 1000 క్వాలిటీ 1000కే ఉంటుంది అనేది మ్యాక్సిమం కన్వే చేయడానికి ట్రై చేయాలి. టైప్ 2 కస్టమర్, బార్గెనింగ్ కస్టమర్. కస్టమర్ దగ్గర ఖచ్చితంగా 100కి 1000% అయితే అమౌంట్ ఉంటాయి, కానీ పెట్టాలి అనేసి అనుకోలేదు. అండ్ ఫస్ట్ కస్టమర్ సెకండ్ కస్టమర్ సేమ్ ఒకేలా ఉంటారండి, కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కస్టమర్ ఫ్రీగా వస్తే కూడా తీసుకోవడానికి రెడీగా ఉంటారు, వీళ్ళు ఏంటంటే హాఫ్ రేట్, అంటే మనం 1000 చెప్తే ఖచ్చితంగా హాఫ్కి అడుగుతారు, అదే మనం 2000 చెప్తే ఖచ్చితంగా 1000కి అడుగుతారు. అలాంటప్పుడు ఇలాంటి కస్టమర్కి మనం ఏం చెప్పాలంటే, ప్రోడక్ట్ కాస్ట్ మనకి పడేది 1500 అవుతే మనం ఆ కస్టమర్కి 2500 చెప్పాలి. అప్పుడు ఆ కస్టమర్ ఏం చేస్తాడు, 1500కి అడుగుతాడు. సో అలాంటప్పుడు సరే ఓకే అనేసి ఇబ్బందిగా ఫీల్ అయినట్టు, ఎగ్జిక్యూటివ్ ఇబ్బందిగా ఫీల్ అయినట్టు అనుకొని మనం అనుకున్న రేట్కి వాళ్ళు అనుకున్న రేట్ వచ్చేటట్టు వాళ్ళకి ఇచ్చేసేయాలి. టైప్ 3 కస్టమర్ వచ్చేసి ట్రికీ కస్టమర్. ఈ కస్టమర్ ఎలా ఉంటారు అంటే, ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 500 ఉండనివ్వండి, చాలా వరకు బార్గెన్ చేస్తారు, మొత్తం అన్ని డీటెయిల్స్ ఫుల్గా అడిగేస్తారు, తీసుకున్నట్టే అనిపిస్తారు, లాస్ట్ వరకు డెసిషన్ అయితే చాలా వరకు మార్చేస్తారు, అంటే ఖచ్చితంగా తీసుకోరు, కానీ ఫైనల్ వరకు తీసుకున్నట్టే ఆ ఎగ్జిక్యూటివ్ని నమ్మిస్తారు. ఓకే ప్రోడక్ట్ బాగానే ఉంది, నాకు ఇంతలోనే కాదు, అక్కడ 500 అయితే 100కి అడుగుతారు. ఓకే ఎగ్జిక్యూటివ్ 100కి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోకుండా మళ్ళీ వచ్చి తీసుకుంటాము, లేదంటే ఓకే బట్ బయట నాకు మీరు ఇంత కాస్ట్ తగ్గిస్తున్నారు కదా, మేబీ నా క్వాలిటీలో ఏమన్నా డిఫరెన్స్ చేస్తారేమో అని ఇలాంటి కస్టమర్స్ ఎగ్జిక్యూటివ్స్ని అస్సలు నమ్మరు. కానీ ఎగ్జిక్యూటివ్ మెయిన్ టార్గెట్ ఏంటి, ఖచ్చితంగా కస్టమర్ తోటి పర్చేస్ చేయించాలి, కాబట్టి కొంచెం కస్టమర్ దగ్గర బెండ్ అవుతారు. అప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారు, బెండ్ అయ్యారు కదా వాళ్ళు తీసుకుంటారు కదా అనేసి ఫీల్ అవుతారు, కానీ ఈ కస్టమర్ వచ్చేసి ఖచ్చితంగా తీసుకోరండి. ఇలాంటి ట్రిక్కీ కస్టమర్స్ కొంతమంది ఉంటారు, 100% ఎఫర్ట్ వచ్చేసి వాళ్ళు పెట్టినా కూడా, అంటే ఎగ్జిక్యూటివ్స్ పెట్టినా కూడా ఇలాంటి కస్టమర్స్ కొందరు అస్సలే తీసుకోరు. అవుట్ ఆఫ్ 10లో ఇలాంటి కస్టమర్స్ 1 to 2 మెంబర్స్ అయితే ఉంటారు. సో బెటర్ మన ఎఫర్ట్ అయితే మనం పెట్టాం కదా అనేసి లైట్ తీసుకుంటే సరిపోతుంది. టైప్ 4 వచ్చేసి మనకి విఐపి కస్టమర్స్. ఈ కస్టమర్స్ అయితే 10లో ఒక్కరే ఉంటారండి, ఆ ఒక్కరు కూడా చాలా రేర్గా ఎగ్జిక్యూటివ్స్కి తగులుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఐపి కస్టమర్స్ అంటే ఏంటంటే, అంటే ప్రైస్ వచ్చేసి 2000 ఉంది, అంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 2000 ఉంది, కానీ కస్టమర్ ఏం చేస్తారు, ఆ 2000 ఉన్న ప్రైస్ గురించి బార్గెన్ చేయరు, దాని యొక్క బెనిఫిట్స్ అండ్ వచ్చే ఫీచర్స్ మొత్తం అది కూడా 1 to 2 సెంటెన్స్లో క్వెరీస్ తక్కువ అడుగుతారు, అమౌంట్ పే చేస్తారు, సింపుల్గా వెళ్ళిపోతారు.
ఇలా అంటే క్వాలిటీ గురించి ఎంక్వైరీ చేస్తారే తప్ప అమౌంట్ గురించి ఎంక్వైరీ చేయరు. అది కూడా కొన్ని క్వశ్చన్స్లోనే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జిక్యూటివ్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే క్వశ్చన్స్ తక్కువ అడుగుతారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అబ్బా కస్టమర్ అయితే ఈరోజు చాలా మంచిగా ఉన్నారు, చాలా మంచిగా పొలైట్గా బిహేవ్ చేస్తారు, ఈ టైప్ 4 కస్టమర్ అంటే ఈ టైప్ 4 కస్టమర్స్ వచ్చేసి చాలా పొలైట్గా అండ్ రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ తీసుకోవాలని కూడా అనుకుంటారండి. జనరలీ కస్టమర్స్ అయితే మెజారిటీ కస్టమర్స్ని అయితే నేను కేటగరైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా ఎవరైనా కస్టమర్స్ అంటే ఇంకా ఏ టిపికల్ కస్టమర్ అయినా మనం మిస్ అయి ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఏదైనా మిస్ చేసి ఉన్నా లేదంటే ఇలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.